కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు ఈరి బాలజోజి, ఎంబడి ఈశ్వర్, సగిలి ప్రసాదరావుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ న్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి రంగులు చల్లుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకే కృషి చేసిన యావత్ మాదిగ ప్రజానీకానికి, ముఖ్యంగా 30 సంవత్సరాలుగా ఎడతెగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకి హృదయపూర్వక వందనాలు తెలిపారు. పోరాట సమితి సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్కు సాంకేతిక ఇవ్వడము చాలా అందరికీ కూడా మాదిగ పోరాట సమితి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అనేక పోరాటాలు జరిగినా, అనేక ఉద్యమాలు జరిగినా, మందకృష్ణ నాయకత్వంలో అనేక పోరాటాలు జరిగి ఈరోజు మొత్తం సుప్రీంకోర్టు రిజర్వేషన్కు చేయొచ్చు అని చెప్పి సాంకేతిక ఇవ్వడము నిజంగా మాదిగా రిజర్వేషన్ పోరాటం మేమంతా గర్విస్తున్నాం. ఎందుకంటే అయినా కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిందే కానీ ఆ సుప్రీంకోర్టు రాష్ట్రాలకే పరిమితం చేయడము నిజంగా అది మనకు బాధాకరం. మొత్తం సుప్రీంకోర్టు చేయాలా కానీ రాష్ట్రాలకు పరిమితం చేయడం అనేది మేము బాధాకరంగా మేము అభినందిస్తున్నాం. కానీ ముఖ్యంగా మాదిగల ఆత్మ వంచన ఈరోజు నెరవేరింది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసిన మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి ఈరోజు రిజర్వేషన్ అనేది సాధించుకోవడం నిజంగా మాదిగ బిడ్డలుగా, మాదిగ జాతిగా మేమంతా గర్విస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ఆస్తి ఉంటే ఆస్తిని ఇద్దరు కొడుకులుంటే ఇద్దరు కొడుకులు సమానంగా పంచాలి. కానీ ఈరోజు అది కాకుండా ఆస్తిని ఒక వర్గమే అనుభవిస్తే ఇంత బాధ ఉందో అందరికీ తెలుసు. కానీ సుప్రీంకోర్టు మాదిగలు కూడా, అణగారి వర్గాలు కూడా ఈరోజు రిజర్వేషన్ కావాలా, రిజర్వేషన్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పిడము చారిత్రాత్మక నిర్ణయంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మేమందరూ కూడా మాదిగ సోదరులందరూ కూడా మొత్తం కూడా అందరూ గర్వించదగ్గ విషయంగా ఈ విషయంగా మేమంతా ఆనందపడుతున్నాం. కాబట్టి రాష్ట్రాలకు పరిమితమైంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయడానికి సర్వైతం కావాలని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి కూడా ఈరోజు జరిగిన సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఆ కట్టుబడి ఉండడానికి ఈయన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన కూడా రిజర్వేషన్ సంబంధంగా అమెండ్మెంట్ కావాలి. ఆ ముఖ్యమంత్రి కూడా ఇదే కాదు, రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కూడా 2 రాష్ట్రాలు కూడా రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ చేయడానికి అంతా కృషి చేయాలని చెప్పేసి మేమంతా ఆనందిస్తున్నాం. కాబట్టి జై మాదిగా, జై మాదిగా. వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు.
ఈరోజు సమన్యాయం అనేది జరిగింది. వర్గీకరణ అనేది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగింది. కాబట్టి ఈ న్యాయం జరిగినందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను వివరాలుగా కృషి చేసినటువంటి మందాకృష్ణ మాది గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా సామాజిక న్యాయం అనేది ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు, ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అనేటివి ఎస్సీ ఎస్టీ ఫలాలు అంటే కొంతమంది మాత్రం పొందడం జరిగింది. అందరికీ హక్కులు అనుభవించుకోవడం జరిగింది. ఈనాడు ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు వలన, చరిత్రాత్మక తీర్పు వలన ఈ ఎస్సీ ఎస్టీ యొక్క ఫలాలు అనేది అందరికీ సమానంగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా మా ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పూర్వామిల్ల పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మాదిగ ఉద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఎందుకనగా గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి సామాజిక న్యాయం కోసం ఎస్సీల వర్గీకరణను చేయాలని కోరుతూ గౌరవ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో 30 ఏళ్లుగా పోరాడుతున్న సంగతి ఈ సమాజానికి, యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. అయితే నేడు అనగా ఈరోజు ఆగస్టు 1, 2024 సంవత్సరంలో భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇవాళ ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ 7 సభ్యుల ధర్మాసనంచే ఈరోజు 6:1 నిష్పత్తిలో మరి సామాజిక న్యాయము జరగాలి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమంజసమే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది అంబేద్కర్ గారి యొక్క దృక్పథము, రాజ్యాంగ స్ఫూర్తికి ఇది నిదర్శనం అని చెప్పేసి మరి 7 సభ్యుల ధర్మాసనం ఈరోజు ఎస్సీ వర్గీకరణను అలాగే ఎస్టీ వర్గీకరణను సమర్థించిన సందర్భంగా ఈరోజు పూర్వమామిల్ల, కాశీనాయన, కలసపాడు, బీకోడూరు మరి బద్వేల్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లోని మాదిగ సంఘాల నాయకులు, మాదిగ సంఘాల ఉద్యోగులు, యావత్ మాదిగ జాతి ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి సందర్భంగా మేము ఇక్కడ గుమికూడడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మాదిగల మహానాయకుడు, మాదిగల మహాత్ముడు అలాగనే 30 సంవత్సరాలుగా తన జీవితాన్ని ఎస్సీ వర్గీకరణ కోసం మరి అట్టడుగు వర్గాల దళిత పీడిత బాధిత ప్రజల కోసం అంకితం చేసినటువంటి మాదిగల మహానాయకుడు ఈ సందర్భంగా మందకృష్ణ మాది గారికి పూర్వమామిల్ల సర్కిల్లోని మాదిగ సంఘాలన్నీ కూడా ఏకతాటిపై ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలోనే మాదిగ జాతి సంతోషంగా వర్ధిల్లుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయన ఏ పిలిపించినా ఎప్పటికైనా కానీ మాదిగల పక్షాన ఏకైక గొంతుక మందకృష్ణ మాదిగ గారని మేము తెలియజేస్తూ మేమందరం కూడా ఇక్కడ సమావేశమైన మొత్తం మాదిగ ఉద్యోగులందరూ కూడా మందకృష్ణ మాదిగ గారికి గౌరవ సెల్యూట్ చేస్తున్నాము. జై మాదిగ. కొన్ని వర్గాలు మాత్రమే ముందుకెళ్తున్నాయి అనే ఉద్దేశంతో మరి శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంతో ఈదిగూడి అనే గ్రామంలో మరి ఎంఆర్పిఎస్ స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు గత 30 సంవత్సరాలుగా అవిరళ విశ్రాంతితో సుదీర్ఘమైన పోరాటం చేసి మరి ఈ ప్రాంతంలో కూడా మరి 94 నుండి ఇంతవరకు అంటే గత 30 సంవత్సరాలుగా అనేక మంది ఉద్యోగస్తులైతేనేమి, ఎంఆర్పిఎస్ నాయకులైతేనేమి, పెద్దలు అందరూ కూడా ఎంతోమంది మరి ఈ యొక్క పోరాటంలో అసూలు పాపినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా మనము ఈ సమయంలో వాళ్ళని కూడా కొంతమంది మనము స్మరించుకోవాలి. ముఖ్యంగా కేసీ లక్ష్మయ్య మాధవ్ గారు, ఆయన మరి ఉద్యమం ప్రారంభం నుంచి కూడా ఎంతో కృషి చేసి అందరినీ సమైక్యపరిచి ఈ యొక్క ఉద్యమానికి ఊపిరిపోశారు. అలాగే ఈ లోకల్గా తీసుకుంటే బద్వేల్ నుండి ఎల్డీ కాన్స్టిట్యూట్ సార్ గారు, మరి గోపాయ్ సార్ గారు, అట్లే మన దగ్గర ఉన్నటువంటి చిత్రాపురం నుండి పొలిటికంటి భాస్కరం సార్ గారు, సుందరం టీచర్ గారు, మరి ఇక్కడ లోకల్గా తీసుకుంటే మనము మరి 94 నుండి మరి ఉద్యమం ప్రారంభం నుండి అతి చిన్న వయసులో కూడా ఉద్యమంలో పాల్గొని అసూలు పాపిన వారిలో ముఖ్యమైన వాళ్ళు పొలిటికంటి విజయభాస్కర్ రావు, ఇండిపెండెంట్, మరి ఆయనతో పాటుగా మరి అనేక మంది ఇక్కడ కృషి చేసినారు, ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు, వ్యయ ప్రయాసాలు కోర్చినారు. వారిలో అటువంటి వారిలో స్మరించుకోవడంలో ఇంకా కొంతమంది ఎవరంటే మరి పసుపుల విజయరావు సారు, ఆయన కూడా గతించిన ఇక్కడ లేరు, మరి తగిలి మరియన్న, మరి ఎర్రపల్లి జయచంద్ర, వీళ్ళందరూ కూడా ఆ యొక్క వారి వారి సహాయ సహకారం అందించి ఉద్యమంలో బాగా ఈ యొక్క పూర్వమాల ప్రాంతంలో
బాగా ఊపందుకోవడానికి బాగా కృషి చేసినటువంటి వారిలో వాళ్ళు కూడా ముఖ్యము. మరి పెద్దలుగా మరి కరివేల సామ్యుల్ సారు ఆయన చనిపోయారు. అట్నే పొద్దా దేవరాజు సార్ గారు మరి ఇలాంటి వాళ్ళు మరి ఆ యొక్క ఉద్యమానికి వెనుక ఉండి అనేక స్ఫూర్తినిచ్చి యూత్నంతా కూడా ప్రతి గ్రామంలో చైతన్యపరిచి ముందుకు పోవడానికి ఈ యొక్క ఉద్యమం ముందుకు వెళ్ళడానికి అనేక మంది కృషి చేసి ఉన్నారు. వారిని కూడా ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పును ఈ యొక్క విజయాన్ని ఈ లోకల్గా ఈ యొక్క ఉద్యమానికి మనకు సహకరించినటువంటి ఈ అమరవీరులకు కూడా వాళ్ళందరికీ దీన్ని సమర్పించుకుంటూ మరి ఈనాడు చరిత్రాత్మకమైనటువంటి తీర్పిచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనానికి మాదిగ యావత్ భారతదేశంలోని మాదిగ తరఫున ముందుగా ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును అమలుపరుస్తూ దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని వినియోగించి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను ప్రతి రాష్ట్రంలో కూడా అమలయ్యేదానికి కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి చర్యలు తీసుకొని ఈ యొక్క విజయోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అందరికీ ఈ యొక్క విజయం అనేది ఈరోజు వచ్చినటువంటి విజయము కేవలము ఒక ఉద్యోగస్తులకు లేక ఒక పట్టణంలో ఉన్నటువంటి వారికి కాకుండా మరి యావత్ మాదిగలందరికీ కూడా ఇది గొప్ప విజయంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. జై మందకృష్ణ గారి నాయకత్వం.